ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాత గొల్లవిడిపి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్నమి కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి రైతు ఇంటికి వెళ్లి పంట స్థితిని తెలుసుకుని రైతులకు రాయితీలు, బీమా, సాగునీటి సమస్యలపై అవగాహన కల్పించిన ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, మండలం వ్యవసాయ శాఖ అధికారులు. గొల్లవిడిపి గ్రామంలో శ్రీరాములవారి ఆలయం వద్ద టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు మరియు మండల నాయకులు పాల్గొన్నారు. టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రైతుల సమస్యలపై లాభం కలిగే పథకాలు, సాగు, మార్కెట్ పరిస్థితులను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ రైతులను ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. వాళ్ళకుంది డిపార్ట్మెంట్ కొద్దిగా వెనక్కి రా, ఎలా వెనక్కి వస్తే అందరూ పడతారు. చిన్న నైట్ చూడు ప్రశాంత్ ప్రశాంత్ ఇద్దరా యాప్లోది తీసిన నాలుగు యాప్లోది వచ్చిందమ్మా రైతే కదా. స్పేస్ ఎందుకంటే ఫోటో కావాలి. మనకి ఈరోజు డిమాండ్ ఆధారిత పంటలు పండించాం. మన అవసరాలు ఆదాయంలో పొలంలో డిమాండ్ ఆధారంగా అంటే మొక్కజొన్న అన్నీ కూడా పాటించి ప్రతి గింజ, ప్రతి పంట మన రాష్ట్రానికి బలం. మీరు రాష్ట్రానికి నిజం. సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఇస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి రైతుకు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పథకంలో యూనిక్ పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ మార్కెట్ ధర ఇంటర్వెన్షన్ పథకాల ద్వారా వరి, కందులు, మినుములు, పెసరు, శనగలు, టమాటా, ఉల్లి, మామిడి, కోకో పంటలను కొనుగోలు 8,000 కోట్లు, మామిడి రైతులకు 190 కోట్లు ప్రత్యక్షంగా లబ్ధి చేస్తుంది. వాడి రైతులకు అండగా సంవర్ధక రంగంలో రాష్ట్రానికి దేశంలోని మొదటి 3 స్థానంలో మాంస ఉత్పత్తికి, మైనరుల పెంపకంలో పాటు దేశవాళీ. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో భాగంగా రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. దీనిలో మొట్టమొదటిగా సూపర్ 6 పథకాల్లో రేపు మాకు ఓట్లేయండి, ముఖ్యమంత్రిని చేయండి, ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే పెన్షన్లు పెంచుతాం, మహిళలు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తాం, అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి తొలకరలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం, చదువుకున్న బిడ్డలందరూ కూడా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చేసి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన సూపర్ 6లో భాగంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నాయకుడు ప్రకటించారు. మీ అందరి దయ వల్ల ఈ రాష్ట్రంలో 175 సీట్లకి 164 సీట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత 16-17 నెలలుగా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, కేవలం ఒకే ఒక రంగంలో జరిగితే కాదు, ఇటు రైతులు బాగుపడాలి, ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాన్ని అందించాలి, గ్రామాలు బాగుపడాలనే ప్రధాన లక్ష్యంతో ఈ 17 నెలల నుంచి ఆయన కానీ
అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ కష్టపడుతున్నటువంటి తీరు మనం అందరికీ విశ్వాసం కలిగించింది. మీరు చూశారు, వారం రోజుల క్రితం ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు తీసుకొని రానటువంటి కంపెనీలు 13 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు పెట్టి దగ్గర దగ్గర 600 పైచిలకు పెద్ద పెద్ద కంపెనీలతోటి. అందుకనే రైతుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం దగ్గరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఆర్ఎస్కే టీమ్ కానీ, విఆర్ఓస్ కానీ, అగ్రికల్చరల్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా ఒక టీం లాగా వేసి రైతు ఇంటికి వెళ్ళి రైతు ఆర్థికంగా బాగుపడాలంటే ఏ విధమైనటువంటి పంటలు సాగు చేయాలి, వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి, ఏ పంటలకు ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డిమాండ్ ఉన్నాయి, ఖర్చు తక్కువతోటి ఎక్కువ